స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా మండలంలో కృష్ణా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వీర లింగేశ్వర స్వామి మఠం వద్ద స్థానిక శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారి నేతృత్వంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. నేటితో ప్రారంభమవుతున్నటువంటి ఈ యాత్ర మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల చొప్పున యాత్ర కొనసాగుతుంది. దాదాపు ప్రతిరోజు 20 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా మన పాలమూరు జిల్లా గత 10 సంవత్సరాలలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. పాలమూరుని రాజకీయంగా ఉపయోగించుకున్నారే తప్ప పాలమూరుకి ఏమాత్రం కూడా గత 10 సంవత్సరాలలో న్యాయం జరగలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన పాలమూరు బిడ్డ అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం జరిగింది. అలానే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో శ్రీహరి గారితో పాటు 7 శాసనసభ నియోజకవర్గాలకి 7 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల నేతృత్వంలో మన ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకొని గతంలో జరిగినటువంటి గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి అన్యాయాన్ని తుడిచిపెట్టి మన జిల్లాకు రేవంత్ రెడ్డి గారి అండతో న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేపట్టబోయేటువంటి ఈ పాదయాత్రనే పాలమూరు న్యాయ యాత్ర. రాహుల్ గాంధీ గారు ఎట్లయితే దేశ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరగాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ మళ్ళీ ఒక 6000 కిలోమీటర్లు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టడం జరిగిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని మన జిల్లాకు న్యాయం జరగాలని, మరీ ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి, యువకులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగస్తులకు, కర్షకులకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని, మన ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం సాగుకి యోగ్యమైనటువంటి భూమికి సాగునీరు అందాలని, మన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైనటువంటి రోడ్డు మరియు రైల్వే సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించేటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని త్వరితగతిన చేపట్టాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము. మొన్ననే శ్రీహరి గారు, నేను, ఇతర శాసనసభ్యులము అందరం కూడా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు అలానే ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. త్వరలో మక్తల్ నియోజకవర్గ ప్రజలకు శ్రీహరి గారు కోరిక మేరకు త్వరలో శుభవార్త రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలానే ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి R&R ప్యాకేజ్ ఏదైతే 30 కోట్లకు పైగా సంగంబండ రిజర్వాయర్ నిర్వాసితులకు ఏదైతే రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కంపెన్సేషన్ ఏదైతే పెండింగ్ ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పేదల పెన్నిదిగా పేరుగాంచినటువంటి శ్రీహరి ముదిరాజ్ గారు మక్తల్లో శాసనసభ్యులుగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ R&R ప్యాకేజ్ ద్వారా రావాల్సినటువంటి పరిహారం
రైతులకి ఇప్పించేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ కూడా ఇస్తున్నాము. జై కాంగ్రెస్.